అందరూ చదవండి గట్టిగా. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. బాగా గమనించండి. సరే, అతగాడు ఏమైనా దుర్మార్గమైన పని చేశాడా? చెప్పండి గట్టిగా. చేశాడా? దేవునికి విరోధమైన కార్యక్రమాల్లో తలమునకలే జీవించాడా? గట్టిగా చెప్పండి. ఏమీ లేదు కదా. లేకపోయినా సరే ఆయన పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎంత దారుణంగా మారిపోయింది చూడండి. సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించారు, ఇనుము అతని ప్రాణమును ఏం చేసిందంట? సంకెళ్ల చేత ఏమో కాళ్ళు నొప్పించారు, ఇనుము అతని ప్రాణమును బాధించిందంట. అంతటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. అంతటితో ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయిందా? అంతటితో అతని జీవితం ముగించబడిందా? ముగించబడలేదే. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరుగుదుము గాక, ఆలోచన చేసుకుందుము గాక. నా దేవుడు నీ ముగింపు ఆశీర్వాదకరంగా ఉంచును గాక, దీవెనకరంగా ఉంచును గాక, మహిమకరంగా ఉంచును గాక. అంతా నీ మంచికే ప్రభు చేయును గాక, అంతా మన మంచికే ప్రభు చేయును గాక. బైబిల్లో రాబడిన మాట తెలిసిన, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి గట్టిగా సమస్తమును సమకూడి, హల్లెలూయా, ఏం జరుగుద్దంట? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుద్ది. సమకూడి జరుగుతూనే ఉంటుంది. ఆ విషయం ఏమండి అతని జీవితంలో అనుభవించిన తరువాత యోసేపు అన్న మాట ఏం తెలిసిన? 50వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది. వాళ్ళు దేనికి ఉద్దేశించారంట? చెప్పండి గట్టిగా. సైతాను గారు దేనికి ఉద్దేశిస్తాడు? సైతాను గారు దేనికి ఉద్దేశిస్తాడు? కీడుకు ఉద్దేశిస్తాడు. అయితే ఆ కీడునే దేవుడు ఏం చేస్తారంట? నా యేసయ్య చేయును గాక. మనందరి జీవితంలో అంతకంటే గొప్ప కార్యం చేయును గాక. ఎవడైతే కీడు చేయాలని ఉద్దేశిస్తాడో ఆ కీడునే నా దేవుడు మేలుకరంగా మార్చును గాక, దీవెనకరంగా మార్చును గాక, ఆశీర్వాదకరంగా మార్చును గాక, ఘనమైనదిగా హెచ్చింపుకరంగా ప్రభు చేయును గాక. హల్లెలూయా. ఏ విషయంలో నీ వ్యక్తిగత జీవితం భయపడని పరిస్థితుల్లోనికి వెళ్ళగలగానే ప్రభు కోరుకుండా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే ప్రియమైన వాళ్ళరా, హామాను చూడండి, మొర్దెకైని చంపుదామని ఒక ఉరికయ్య తయారు చేయిస్తే ఏమంటే ఆ రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకుందాం, రాజుగారి దగ్గరికి వచ్చి ఆవరణంలో ఉంటే ఆ సమయంలో రాజుగారు ఆవరణంలో ఎవరున్నారా అన్నాడు. అయ్యా హామాను ఉన్నాడు, పిలవమన్నాడు. పిలిచిన తర్వాత రాజు ఘనపరచ అపేక్షించువానికి ఎలా ఘనత కలుగు చేస్తాడు, రాజుగారు గణపరచాలంటే ఏ విధంగా గణపరచాలి అని అడిగితే మీరు చూడండి, రాజుగారి బట్టలు ధరించాలి, రాజుగారి ఏమండి ఆ గుర్రం మీద రాజుగా ఏమండి అన్ని వాడు ఏవేవైతే అనుభవించలేదో, ఏవేవైతే అతగాడి జీవితంలో ఆశ కలిగి ఉందో మొత్తం చెప్పాడు. అంతవరకు అన్ని బట్టలు వేసుకున్నాడు కానీ రాజుగారు వేసుకునే బట్టలు వేసుకోలే. అన్ని గుర్రాల మీద తిరిగాడు కానీ రాజుగారి గుర్రం మీద ఆడు తిరగల. అంటే ఆశ ఉంది రాజుగారి గుర్రం మీద ఎక్కాలి, రాజుగారి బట్టలను కూడా వేసుకోవాలని. సరే, అలాగే ఏది తప్పిపోకుండా అదిగో మొర్దెకాయి ఉన్నాడు, గేటు దగ్గర మొర్దెకాయి ఉన్నాడే, ఆడికి చేయిపోయివన్నీ అలాగే ఏది తప్పిపోకూడదు. నువ్వు చెప్పిన మాటలు ఒక్కటి కూడా తప్పిపోకూడదు, అలాగే చెప్పు. ఈడేమో నన్ను గణపరుస్తాడు, నేను కాక ఇంకెవరు ఎక్కుతారు గుర్రం అనుకున్నాడు, నాకు కాక బట్టలు ఇంకెవరికి ధరింపజేస్తాడు అనుకున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు చూడండి మొర్దెకాయి ఆలోచనలకు కూడా అందలా. ఏ రోజున ఆలోచన చేశాడా? రాజుగారు నన్ను పిలుస్తాడు, రాజుగారు గుర్రం ఎక్కిస్తాడు, రాజుగారు బట్టలు ధరింపజేస్తాడు, రాజుగారు ఎలా అయితే ఊరేగుతాడో ఏమంటే రాజుగారు గుర్రం మీద పోతా ఉంటే రాజు చిరంజీవిగునుగాక, రాజు చిరంజీవిగునుగాక అని కేకలేపిస్తారా? ఇవన్నీ జరుగుతాయనికి
ఏ రోజు ఆలోచన చేయలేదు, అంచనాలకు కూడా అందలేదు ప్రియమైన వాళ్ళరా. అంతకంటే గొప్ప కార్యం ఒక్కొక్కరి జీవితంలో ప్రభు చేయును గాక. హల్లెలూయా. నీ అంచనాలకు అందరిది, నీ ఆలోచనలకు అందరిది నా ప్రభు కార్యము చేయును గాక. విశ్వసించు, విశ్వసించు, నా ప్రభు కార్యము చేయును గాక. కొట్టు, గట్టిగా కొట్టండి, తప్పేముంది? దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. నీ పిల్లల జీవితంలో ఊహకమిచ్చిన కార్యము చేయును గాక, చేయును గాక. మీ పిల్లల జీవితంలో నీ ఊహకు అందని కార్యం ప్రభు చేయును గాక. నీ జీవితంలో, నీ భర్త జీవితంలో నా ప్రభు చేయును గాక. సంఘములో కార్యము చేయును గాక, సమాజంలో కార్యము చేయును గాక, చేయును గాక. హల్లెలూయా. నువ్వు ఊహించవు, నువ్వు తలంచవు, నీ ఆలోచనలో కూడా అది ఉండదు, నా ప్రభు చేస్తాడు. అర్థమవుతుందా? శత్రువు కీడు చేయాలని తలంచుతాడు, శత్రువు నిన్ను నాశనం చేయాలని కోరుకుంటాడు, శత్రువు నువ్వు లేకుండా చేయాలని చూస్తాడు, శత్రువు ప్రియమైన వరరా ప్రాకారాలు అడ్డుతాడు ప్రియమైన వరరా. అందుకనే ఆయన అంటాడు, శత్రువు వేస్తాడా, ప్రాకారాలు వేస్తాడా, అడ్డుపనులు వేస్తాడా, అయినా సరే నాకు నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని సహాయము వలన, ఇప్పుడు చెప్పండి, నా దేవుని సహాయము వలన నేనేం చేస్తాను? ప్రాకారమును దాటుతా. వాడు ఎన్ని ప్రాకారాలు పెడతాడు పెట్టని, ఎన్ని అడ్డుపనులు వేస్తాడో వేయని, నా దేవుడు నాకు నా దేవుని సహాయము వలన నేనేం చేస్తానంటే ప్రాకారమును దాటుదు. అనండి, అందరూ అనండి ఒకసారి హృదయపూర్వకంగానండి. 3 సార్లు అనండి. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును, నా దేవుని సహాయము వలన ప్రాకారము దాటుదును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. నా ప్రభు అలాగు చేయును గాక, చేయును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ సాతానుగాడు ప్రాకారాలు వేస్తాడా, అక్కడే నా దేవుడు ఏం చేస్తా తెలిసిన? మేలుకరంగా చేయును గాక. దానినే ఆయన మేలుకరంగా చేయును గాక. యోసేపు జీవితంలో ప్రభువు చేసిన ఆశ్చర్యమైన ఘనమైన గొప్ప కార్యాలు మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. చూడండి, ఆదికాండం 39:20 వచ్చింది, చదవండి. ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనం. అందరూ చదవండి. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. మరలా చదవండి. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ, ఆ మాటలు గమనించు, పట్టుకొని వేయించెను, అక్కడ ఉండెను. పట్టుకొని, అతనిని పట్టుకొని తర్వాత చెరసాల్లో వేయించెను. అతగాడక్కడ ఉండెను, అతగాడక్కడ ఉండెను. బాగా గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? యోసేపుని పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? బాగా గమనించండి. ఆ ఇంట్లో కొద్ది కాలంగా ఉన్నాడు. కొద్ది కాలంగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న మనిషి ఆయన మీద కన్ను వేసిందంట. కన్ను వేసి ఎవరు లేని సమయం చూసి ఏమంటే ఆమె అతగాన్ని ప్రేరేపిస్తే ఆయన ఆ ప్రేరేపణకు ఒప్పుకోకుండా బయలుదేరి అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన గారి వస్త్రం ఈమె దగ్గర చిక్కించుకొని కేకలు వేసింది. ఇదిగో మన యజమానుడు, మీ యజమానుడు తీసుకొచ్చిన ఈ హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేయడానికి వచ్చాడు, చూడండు 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 అన్నది. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత మరలా ఆయన గారు వచ్చిన తర్వాత, ఆమె గారి భర్త వచ్చిన తర్వాత, ఇదిగో నువ్వేం పని చేసావో చూడు, నువ్వు ఎంత నమ్మావో చూడు, ఎంత అతగాడి మీద నమ్మకం పెట్టుకున్నావో చూడు, ఎంత నీతి కలిగిన వాడని చెప్పావో చూడు, ఎంత యథార్థవంతుడని చెప్పావో చూడు. ఏమైంది? నా దగ్గరికి వచ్చాడు నన్ను పాడు చేయాలని.
నా జీవితం నాశనం చేయాలని, నన్ను ఎగతాళి చేయాలని నా దగ్గరికి వచ్చాడు. చూడు కావాలంటే వస్త్రం, చూడు కావాలంటే వస్త్రం అని అంటే, ప్రియమైన వాళ్ళరా ఒకసారి గమనించండి. వెంటనే, ఎందుకంటే అధికారి కదా, వెంటనే ఎక్కడ పడేశాడంట? బాగా గమనించండి. అతనిని పట్టుకొని, ఆ మాట గుర్తెరగలగల మనం, రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల. రాజు ఖైదీలు బంధింపబడే చెరసాల కాదు అది, మామూలు చెరసాల కాదు, అందరినీ వేసే ఆ చెరసాల కాదు అది. రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల. ఆ చెరసాలలో అతగాన్ని వేయిస్తే అక్కడ ఉన్నాడంట. ఇప్పుడు ఆ పరిస్థితిని బట్టి అతగాన్ని ఏం చేశారంట? పట్టుకున్నారంట. ప్రియమైన వాళ్ళరా ఒకసారి గమనించండి. అతగాడెవరు? పరిశుద్ధుడు. అతగాడెవరు? జీవితాన్ని కాపాడుకున్న వ్యక్తి. అతగాడెవరు? పాపం చేయకుండా పారిపోయిన ఆ వ్యక్తి. ఒకవేళ ఆమె మాట విని ఆమెతో ఆ పాడు పని చేసి ఉంటే పట్టుకునేవాళ్ళ, జైల్లో వేసేవాళ్ళ, చెరసలో ఉండేవాడా? ఒకవేళ ఆమె చెప్పేట్టుగా చేస్తుంటే ఇంకేం జరిగేది? ఇతగాడికి జీతం కూడా పెరిగేది. ఎందుకంటే అమ్మగారికి నచ్చాడు కదా. అమ్మగారికి నచ్చితే అమ్మగారు ప్రక్కన అమ్మగారు జీతం ఇస్తారు, అయ్యగారు ఒక ప్రక్కన ఏంటి అడుగుతున్నారు? అవునా కదా? అయ్యగారి జీతం అయ్యగారికి వస్తూ ఉంటుంది, అయ్యగారు ఇస్తూ ఉంటారు. అమ్మగారి జీతం అంటే అయ్యగారికి ఇంకేమి, యోసేపు గారికి ఏం జరిగేది? ఇంకా కాస్త 4 రూపాయలు సంపాదించుకునేవాడు. 4 రూపాయలు దొరికాయి. అర్థమవుతుందే? ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళరా పోరాడకుండా నువ్వు ఆగిపోతావో అప్పుడు సంపాదించుకుంటావు. సత్యానికి విరోధంగా పోరాడకుండా నువ్వు ఎప్పుడైతే అసత్యంతో కలిసిపోతావో ఇబ్బంది ఏమీ లేదు. నీకు కావలసిన అన్నీ దొరుకుతూనే ఉంటాయి, నువ్వు అడగకుండా అన్నీ వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే సత్యానికి విరోధంగా నువ్వు పోరాడతావో ఆ తర్వాత జరిగేయన్నీ, ఇప్పుడు చెప్పండి, జరిగేయన్నీ ప్రతికూలతలే కానీ అనుకూలతల పొరపాటు కూడా జరగవు. అన్ని ప్రతికూలతలు జరుగుతాయి. అతగాన్ని పట్టించడమే కాకుండా చెరసాలలో వేసి, మామూలు చెరసాలు, రాజు ఖైదీలు బంధించబడే ఆ చెరసాలలో వేస్తే అక్కడ ఆయన ఉంటే, ప్రియమైన వాళ్ళరా ఒకసారి జీవిత అనుభవాన్ని గుర్తెరగండి. సైతాన్ గాడు అంతటి కార్యం చేశాడు పరిశుద్ధిని జీవితంలో. ఆ తర్వాత బైబిల్ రాయబడింది, యోసేపుకు దేవుడు తోడై ఉన్న వ్యక్తి, పరిశుద్ధ జీవితాన్ని జీవించిన వ్యక్తి, పరిశుద్ధతను కోరుకున్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎందుకని? ఆమె చెప్పిన పని చేయలేదు అని. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఆ కీడుని దేవుడు ఎలా మేలుగా మార్చాడు ఒకసారి గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు ఎక్కడేశారంట? రాజు ఖైదీలు బంధింపబడే చెరసాల్లో వేశారు. ఇప్పుడు రాజుగారికి తెలియకుండా ఇంకెవరైనా తాళం తీసి బయటికి తీసుకెళ్ళగలరా? అది సామాన్యంగా జరగని పని ప్రియమైన వారు. అంటే దేవుడు చూడండి, ఇంకా వీడి కోపం చల్లారుతుందా? భార్యని ఆ పని చేసాడు అంటే భర్త కోపం ఎట్లుంటుంది? ఆలోచన చేయండి. భార్యని ఆ పని చేశాడంటే భర్త కోపం ఎలా ఉంటుంది? ఎంత రౌద్రమవుతుంది. బైబిల్లో సామెతల పుస్తకం చదువుకోండి కావాలంటే వెళ్ళిన తర్వాత. ఎంత రౌద్రుడైపోయి ఉంటాడో, ఎంత పగ, ఎంత ఈర్ష్య. వీడు ఎప్పుడు దొరుకుతాడు రా, ఈయన అనవసరంగా జైల్లో పడేసానే, అసలు బయట ఉంటే ఈయన ఏం చేసేవాడిని? మొక్కలుగా నరికేవాడిని కదా, లేకుండా చేసేవాడిని కదా, వీడి జీవితం లేకుండా ఆరిపేసేవాడిని కదా అన్న అంత ఆ కోపం, ఆ పగ, ఆ ఈర్ష్యతో రగిలిపోతూ ఉండగా ప్రియమైన వాళ్ళరా ఆ కోపానికి ఆహుతి కాకుండాట్లుగా ఇప్పుడు ఎక్కడుంచాడంట దేవుడు? గట్టిగా చెప్పండి. చెరసాల్లో దేవుడు ఎంత కాపుదలు ఇచ్చాడో గమనించాడు. రాజు ఖైదీలు బంధించబడే ఆ చెరసాల్లో పడేసి ఆయనకి ఎంత కాపుదలు ఇచ్చాడో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నీ జీవితంలో గుర్తెరగలగాలి. సాతానుగాడు ఒకవేళ నిన్ను ఏదేదో చేద్దాం అనుకుని చెరసాలలో పడవేసే ఆ పరిస్థితులు కలిగినా సరే దేవుడు అక్కడ నీకు కీడు కలగకుండా కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ కీడునే దేవుడు ఏం చేస్తాడంట, మేలుకరంగా మారుస్తాడు, మేలుగా చేస్తాడు ఆయన. దేవుడు చేసిన మేలు ఏంటంటే, ఇంకా ఏమంటే వారి కోపం వీణ మీద రగులుకోకున్నట్లుగా రాజు ఖైదీలు బంధింపబడి ఆ చెరసల్లో ఎంత కాపుదలు ఇచ్చాడు చూడండి ప్రియమైన వాళ్ళరా. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనం ఎప్పుడు భయపడనే కూడదు, ఏ విషయం కూడా భయపడనే కూడదు. ఎవరికి దేనికి భయపడవలసిన అవసరం లేనే లేదు. దాన్ని ఆలోచన చేసుకుందాము గాక. హల్లెలూయా. వాడనుకున్నాడు ఏమని, ఈయన చెరసాల్లో చెరసాల్లో పడేసంటే దేవుడు అంటాడు, వాడిని నేను కాపాడాలనుకున్నాను కాబట్టి అక్కడ పెట్టించాను రా. హల్లెలూయా. అతగాడి పట్ల నా ఉద్దేశం ఉంది కాబట్టి, నా తలంపు ఉంది కాబట్టి, నా చిత్తం ఉంది కాబట్టి, ఎక్కడ చెరసాల్లో కాదు, రాజు ఖైదీలు బంధించే ఆ చెరసాల్లో. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేసుకోవాలి. చూడండి, ఇంకా మీరు గమనిస్తే అన్నల ద్వారా కాపాడాలే దేవుడు, అన్నల వలన కలిగే కీడు నుంచి కాపాడాడు లేదా? అంత మాత్రమే కాదు, పోతీఫర్ ఇంట్లో ఏమంటే ఆ భయానకమైన కోపానికి ఆహుతి కాకున్నట్లుగా దేవుడు ఎంత కాపుదలిచ్చాడు చూడండి. అందుకనే దావీదు మహారాజు ఒక మాట అంటాడు చూడండి, 27వ కీర్తన 5వ చరణం చూడండి. 27వ కీర్తన 5వ చరణం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను. ఆ మాటలు గమనించండి. తన పర్ణశాల, తర్వాత తన గుడారము, తన పర్ణశాల, తన గుడారము. ఆయన పర్ణశాల, ఆయన గుడారం ఎలా ఉంటుందో తెలుసునా? ఓ గుంటలాగా కనపడుతుంది. అర్థమవుతుందే? యోసేపుని మొట్టమొదటి ఎక్కడేశారు? గట్టిగా చెప్పండి. ఎవరు? చంపేద్దాం. మొదట ఏమన్నారు తెలిసినా? ఒరే, ఈ కళ్ళగానే వాడు వస్తున్నాడు, వీడిని చంపేద్దాం, వీడి కళ్ళు ఏమవుతాయో చూద్దాం అనుకున్నారు. అవునా కదా? ఇప్పుడు అక్కడ వాడిని కాపాడేదానికి దేవుడు ఏం చేశాడు? తన పర్ణశాలలో దాచాడు. గుంట్లో పడేయను రా అన్నాడు. గుంట్లో పడేసిన తర్వాత మరలా ఎత్తను రా అన్నాడు. మరలా ఏం చేయాలి? అమ్మేసేయను రా అన్నాడు. అమ్మేస్తే ఆ పోతీఫర్ ఇంట్లో కొంతకాలం ఉంచాడు. పోతీఫర్ ఇల్లు ఏమంటే కొంతకాలం అతగాడికి పర్ణశాలగా, అతగాడికి గుడారంగా ఉంచాడు దేవుడు. హల్లెలూయా. అక్కడ ఇక కష్టం అనుకుంటే ఆ ప్రాంతంలో దేవుడు ఇంకొక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాడు. ఎక్కడికి? పైసా ఖర్చు లేకుండా. హల్లెలూయా. ఎక్కడ? రాజుగారి ఖైదీలను బంధించే ఆ చెరసాల. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ బంధించే చెరసాలకు నువ్వు పోగలవా? నేను పోగలనా? అక్కడ ఎవరిని పెడతారు? ఎమ్మెల్యేలని, ఎంపీలని, చీఫ్ మినిస్టర్ని పెడతారు. అక్కడికి మనల్ని పొరపాటు పోనీరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన గారికి ఏ ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి, సింగిల్ రూపీ ఖర్చు లేకుండా తీసుకుపోయి దేవుడు అక్కడ పెట్టాడు చూడండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, శత్రువు అనుకుంటాడు వాడిని నాశనం చేసేసాను, వాడిని చెరసల పడేసాను, వాడి కీడు చేసేసాను, వాడు అయిపోయాడు అనుకుంటా ఉంటే దాన్నే దేవుడు మేలుగా చేయును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆలోచనలను విచిత్రంగా ఉంటాయి. అందుకని అంటాడు, తన పర్ణశాలలో నన్ను దాచాడు, తన గుడారపు మాట నన్ను దాచాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆశ్రయ దుర్గము మీద నన్ను ఏం చేశాడు? యేసయ్యకి మహిమ కలుగును గాక. నా ప్రభా స్థితిలోనికి తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. దేవుడు నడిపించే మార్గాల్లో నడవకుండా కొంతమంది ఏం చేస్తారు తెలిసిన? కొంతమంది ఎదురుతూ ఉంటారు. దేవుడు ఏమంటే నీకోసం దాచిపెట్టింది ఆయనకు తెలుసు. నువ్వు తెలుసుకోగలిగితే మంచిదే. తెలుసుకోలేనప్పుడు ఏం చేయాలి? నోరు మూసుకొని నడిపించే మార్గంలో నడుస్తూ ఉండాలి. నడుస్తూ ఉన్నామనుకో ఏమండి, దేవుడు ఏం చేస్తాడు? నిశ్చయముగా ఆశ్రయ దుర్గం మీద నేను ఎక్కించును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆయన చిత్తం ఉండి, ఆయన సంకల్పం ఉండి నీకు నచ్చేట్టుగా నడిపించబడం అనుకో, పొరపాటు కూడా నడవ నీడు ఆయన. యోనా
ఒరే నినివేకి పోరా అంటే ఎక్కడికి పోయాడు ఆయన? వదిలిపెట్టాడా? సముద్రం అల్లకల్లోలం అయ్యండి. ఆ తర్వాత చేపను ఒకటి పెట్టాడు, ఎత్తి పడేయండిరా అన్నాడు. ఇప్పుడు తీసుకుపోయి కక్కాల్సిన కాడే గక్కింది, కానీ ఎక్కడైనా గక్కిందా? చెప్పరాబండి. ఎక్కడైతే కక్కమన్నాడో అక్కడే గక్కింది అది. ఏలియా చూడండి, ప్రియమైన వాళ్ళరా, నన్ను చంపు నన్ను చంపు నన్ను చంపు నన్ను చంపు అంటే, ఏలియా లే, ఎందుకయ్యా? ఆకలిగా ఉందిలేరా, నీ కడుపులో కాస్త తినరా. నాకెందుకే, నన్ను చంపేసయ్యా, అది తర్వాత చూద్దాం లేరా, ఆకలిగా ఉంది కదా, తిను ముందు. మళ్ళా పడుకున్నాడు. మరలా వచ్చాడు దేవుడు, లే, ఇంకేంటయ్యా తినరా. ఏంటయ్యా తినమంటావు? నా వల్ల కాదు, నా శక్తి లేదు, తట్టుకోలేకపోతున్నా, నా వల్ల కాదంటే, నీకు శక్తికి మించిన ప్రయాణం సిద్ధముగా ఉందిరా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆలోచనలు, దేవుని సంకల్పాలు, దేవుని చిత్తం మనకి ఊహకు అందకుండా ఉంటుంది. అందితే పర్వాలే, అందలేదనుకునే తల ఉంచుకొని అలా నడిపించబడతా ఉండడమే. హల్లెలూయా. నువ్వు నేను ఇటు పోతాను అని అంటే ఆయన జుట్టు పట్టుకొని తీసుకొచ్చి మరలా అక్కడే పెడతాడు. అర్థమైందా? ఆయన చిత్తం ఏంది? నినివేకి పోరా అంటే, నేను ఇటు పోతాను అనుకో, సరే పోనానా అంటాడు, పో అంటాడు. ఆ తర్వాత అల్లకల్లోలం జరుగుద్ది. ఆ తర్వాత ఏం చేస్తాడు? జుట్టు పట్టుకుంటాడు, తీసుకుని వచ్చి ఆడ పెడతాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మీరు చూస్తారా, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి 16వ వచనం చూడండి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచకుండును గాక. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు అనండి ఆ మాట గట్టిగా, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహపు నోట నుండి. హల్లెలూయా. ప్రభు ఏం చేశాడంట? ప్రక్కలో నిలిచి బలపరిచాడంట. అందరూ ఏం చేశారంట? విడిచిపోయారు. ఏ ఒక్కడు ఆయన దగ్గర లేకపోయినా ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రక్కలో నిలిచి ఆయన్ని బలపరిచి ఆయన పని చేయించుకొనును గాక, ఆయన ఆలోచన నెరవేర్చుకొనును గాక, ఆయన తలంపై నెరవేర్చుకొనును గాక. శత్రువు ఎన్ని పన్నాగాలైన పనని ఆ పన్నాగాలన్నీ పటాపంచలు ప్రభువు చేయును గాక. హల్లెలూయా. ఆ కీడునే దేవుడు ఏం చేస్తారంట? మేలుకరంగా చేసే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, అలా చేసే ఆ పనిలో దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటి తెలిసిన? చెరసల్లా పడేసాం అనుకుంటా ఉంటే దేవుడు అక్కడే కాపాడును గాక. గొప్ప కాపుదల ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. బైబిల్లో మనం గుర్తెరగలిగితే ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలును కాపాడువాడు, గట్టిగా చెప్పండి, కునుకడు, నిద్రపోడు. ఆ తర్వాత యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు, పగలు ఎండ దెబ్బను రాత్రి వెన్న దెబ్బ తగలకుండా ఆయన నిన్ను కాపాడుతాడు, ఏ అపాయం రాకుండా కాపాడుతాడు నిత్యము ఆయన. హల్లెలూయా. ఆయన కాపుదల మనకు నిత్యము దయచేయును గాక. హల్లెలూయా. దాన్ని మన జీవితంలో ఆలోచన చేసుకునే స్థితిలోనికి రాగలగాలి. ఏ రోజు సొమ్మసిల్లిపోకుండా మనం ఏం చేయాలి అంటే, నీ చిత్తం ప్రభువా, నీ చిత్తం ప్రభువా, మీ ఆలోచన చొప్పున మాత్రమే నన్ను మీరు నడిపించండి అని మన స్వబుద్ధి మీద మనం ఆధారపడక మన పూర్ణ మనసుతో దేవుని యందు నమ్మకం ఉంచుదుము గాక. అప్పుడు ఆయన కీడును కూడా ఏం చేస్తాడంటే మేలుకరంగా చేయును గాక. రెండో మాట చెప్తాను చూడండి, 105వ కీర్తన 19వ చరణం. అందరు తీశారా? అందరు తీయండి. 105వ కీర్తన 19వ చరణం. కొంచెం ముందు జరగవచ్చు కదా, ఆ వెనకళ్ళు బలకానికి క్రింద కొంచెం ముందు జరగండి, ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరే నా ఎదురుగా జరగండి, జరగవచ్చు కదా.
జరగండి, ముందు జరగండి, బాల్కనీ క్రింద. ఆ వెనకోళ్ళు కూడా జరగ. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. అందరూ చదువుదామా? అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని, మరలా చదవండి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను అనే దానికి అర్థం ఏంటంటే శుద్ధీకరించుచుండెను. ఏంటి అర్థం? పరిశోధించడం అని అంటే పవిత్రపరచడం, శుద్ధీకరించడం. మీకు ఇంకా అర్థం కావాలి, ఒక మాట చూపిస్తాను చూడండి. 66వ కీర్తన 10వ చరణం చూడండి. 66వ కీర్తన 10వ చరణం. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. పరిశోధించుట అంటే ఇప్పుడు చెప్పండి, శుద్ధీకరించుట. పరిశోధించుట అంటే పవిత్రపరచుట. ఇప్పుడు చూడండి ప్రియమైన వాళ్ళరా, యోసేపుకు శుద్ధీకరణ అవసరమా? యోసేపుకి పవిత్రత అవసరమా? యోసేపు ఎవరు చెప్పండి గట్టిగా? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడే కదా, ఆయన పవిత్రుడే కదా, తన జీవితాన్ని కాపాడుకుంటూ నడిపించబడుతున్నవాడే కదా. ఇంత ఘోరమైన పాపము చేసి నేను ఎలా దేవునికి విరోధంగా బ్రతకగలను అని అన్న వ్యక్తే కదా ఎఫెక్ట్ వస్తుంది. అవునా కదా ప్రియమైన వాళ్ళరా? ఇప్పుడు దేవుడు అంటాడు, నేను నిన్ను పరిశోధిస్తున్నాను రా. ఎక్కడ ఉంచాడు? చెరసాలలోనే. అక్కడ కాపుదల ఇచ్చాడు. ఆ కాపుదల కలిగిన ఆ స్థలములోనే యోసేపుని దేవుడు ఏం చేస్తాడో తెలిసిన? పరిశోధిస్తా ఉన్నాడు. ప్రాకారము దాటేదానికి ముందు ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో ప్రాకారాలు ఉంటాయి. ఆ ప్రాకారం తెలిసిన మొదటిది చెరసాల అనే ప్రాకారం ఉంటుంది. రెండవది ప్రియమైన వాళ్ళ మనం గమనిస్తే పరిశోధించబడుట అనే ప్రాకారం మన ఎదురుగానే ఉంటుంది. దాన్ని మనం గుర్తెరగలగాలి. అర్థమవుతుందా? అక్కడ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలిసిన? మేలే చేస్తాడు. కీడు కలగాలి అని కోరుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అక్కడ మేలే చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు వాస్తవంగా శుద్ధీకరణ ఎవరికి అవసరం? పవిత్రత ఎవరికి అవసరం? పోతీఫరు భార్యకి అవసరం. ఎందుకని? పోతీఫరు భార్య పని చేసింది, ఆ తర్వాత లేనిపోని మాటలు చెప్పింది, ఏమంటే సాడీలు చెప్పింది, జరగని దాన్ని జరిగింది అన్నట్టుగా నిరూపించింది. ఏమంటే ఆ మనిషికి శుద్ధీకరణ అవసరం, ఆ మనిషికి పవిత్రత అవసరం. అంత మాత్రమే కాకుండా అలాంటి మాటలు విన్న పోతీఫర్ కూడా ఏం కావాలి? అవునా కదా? ఆ మనిషికి శుద్ధీకరణ కావాలి, ఆ మనిషికి పవిత్రత కావాలి. ఎందుకంటే చెప్పుడు మాటలు విన్నాడు కాబట్టి.